ఎంఐఎం నేతల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో ఎంఐఎం గూండా రాజ్యం పెరిగిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని అంబర్పేట ఫ్లైఓవర్ సైన్ బోర్డు ఉర్దూలో రాయలేదని ఆర్ఎండ్బీ అధికారులను బెదిరిస్తారా అంటూ నిలదీశారు. పెట్టిన బోర్డును ఎలా తీపిస్తారు, ఎవరిచ్చారు మీకు అధికారం అంటూ క్వశ్చన్ చేశారు. ఫ్లైఓవర్ ప్రజల డబ్బుతో కట్టారు, ఎవరి అయ్యే జాగిరి కాదంటూ ఎంఐఎం తీరుపై రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు. ఇక సైన్ బోర్డు ఏ భాషలో పెట్టాలన్నది ప్రభుత్వ ఇష్టమన్న రాజాసింగ్ అది ఓవైసీ ఇష్టం కాదన్నారు. ఇకపై ఇలాంటి చర్యలను మానుకుంటే మంచిదన్నారు. ఆరాంగర్ చౌరస్తా వరకు 6 లైన్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. ఆ ఇనాగ్రేషన్ లో టోటల్ ఎంఐఎం జెండాలు పెట్టినాం. కానీ దురదృష్టం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి ఆబ్జెక్షన్ చేయకుండా అదే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ అందరు గుండెలు ఎంబడి నిలబడి ఆ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేసిండు. 800 కోట్ల రూపాయలు పెట్టి ఆ ఫ్లైఓవర్ తయారు చేసినారు. ఎవరయ్యా డబ్బు? ప్రజల డబ్బు. కానీ నిన్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పైన షైన్ బోర్డు అంటే లొకేషన్ బోర్డు, ఏరియా పేరు అట్లాంటి ఒక బోర్డు ఆ ఫ్లైఓవర్ పైన పెట్టినారు. దాంట్లో ఉర్దూ భాషలో మీరు రాయలేదు అని ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ అధికారులకి వార్నింగ్ ఇచ్చి ఇదే అసదుద్దీన్ ఓవైసీ ఆ బోర్డు తెప్పించిండు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? అది అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ క్షేత్రం కాదు, అది కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ క్షేత్రం. కానీ అసదుద్దీన్ ఓవైసీ హవా అక్కడి వరకు నడుస్తుందా? అసలు తెలంగాణలో ఈ ఎంఐఎం గుండా రాజ్యం ఇంత పెరిగిపోయిందా? ఒక ఆఫీసర్కి, ఆర్ఎంబీ ఆఫీసర్కి ఫోన్ చేస్తే వాళ్ళు బోర్డు పీకేస్తున్నారు. ఒక ఆర్ఎంబీ ఆఫీసరు అసలు రూల్స్ రెగ్యులేషన్ ఇదేనా మీరు ఫాలో చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అడుగుతున్నా, ఎందుకు ఇట్లాంటి వ్యక్తులకి మీరు నత్తిపైన కూర్చొని పెడుతున్నారు? యాద్ పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎవరిది కాదు. వీళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ కాలు పట్టుకోవాలి, తలపైన డ్యాన్స్ చేయాలి. ఇదే ఈ అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అలవాటు.